అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకలలో పింఛన్ల పంపిణీ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో పింఛన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం ఏపీ అని అన్నారు. హంద్రేనియోపై 4,500 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో సీఎం ప్రసంగించారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం 54,000 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం అనలేదా? ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే 500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం వడ్డీతో సహా 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. లగచర్ల భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ చేపట్టినట్లు నోటిఫికేషన్లో తెలిపింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2013 చట్ట సెక్షన్ 6 కింద భూసేకరణ నోటిఫికేషన్ కలెక్టర్ విడుదల చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లాలని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ జిల్లాల వారీగా ఛార్జ్షీట్ తయారు చేసి విడుదల చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రైతు మార్పు కోసం పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేశాడని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ఓటు రైతన్న చరిత్రను తిరగరాస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. 7,625 కోట్లు రైతు భరోసా ఇచ్చిందన్నారు. ధాన్యాన్ని క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఒక ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితంలో పండుగ తెచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాటుకు శ్రీకారం చుట్టింది. ఇవాళ నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు నిర్వహించనుంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. జిల్లా స్థాయిలో ఛార్జ్షీట్ విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 2 నుంచి 3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ట్వీట్లో తెలిపారు. అయితే బ్రేక్ పూర్తిగా కాదని కొద్ది రోజులు రెస్ట్ కావాలని బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు కేటీఆర్. తాను రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, కొద్ది రోజులు ఈ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్వీట్లో రాజకీయాలు కొద్ది రోజులు యాక్టివ్గా లేను కదా అని, తన రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ అవ్వరని అనుకుంటున్నానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. లబ్ధిదారుల ఇంటికే పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అర్హులు అందజేయడం జరుగుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న తుఫాన్గా బలపడింది. ఈ ప్రభావంతో నేడు రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టరు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లిమర్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను హోంమంత్రి అనిత పంపిణీ చేశారు. దివ్యాంగులైన బైరెడ్డి సూరిబాబు కే 6,000, జామి సన్యాసిరావుకు వృద్ధాప్య పింఛన్, ఇంకా పలువురి వృద్ధులకు నగదు అందజేశారు. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించింది. రూల్స్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించింది. టీటీడీ బోర్డు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధాన్ని అమలు చేయనున్నారు. ఇక రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబాసిగా మారింది. పట్టణంలోని గాంధీ పార్కు తొలగింపు విషయంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావుకు వైసీపీ కౌన్సిలర్, పార్కు నిర్వాహకురాలు డాక్టర్ కనకదుర్గ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే చెప్పినట్లు కమిషనర్ నారాయణరావు గంగిరెద్దులా తలాడిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడే విధానం తెలుసుకుని మాట్లాడాలని, మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్ కనకదుర్గపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేష్ నియామకులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవి కాలంలో ఈ డిసెంబర్ 3తో ముగినుంది. దీంతో మహేందర్ రెడ్డి పదవి కాలం ముగుస్తుండటంతో కొత్త చైర్మన్ గా బుర్రా వెంకటేష్ నియమించింది. విజయవాడ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డిస్టిక్ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. బుడమేరు వరద ముప్పు బాధితుల్లో ఇంకా 1-2% మందికి నష్టపరిహారం అందలేదని, మరోసారి ఎన్యూమరేషన్ నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. బొమ్మల రామారం పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పొలాలకు వెళ్లే దారిలో పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ములుగు జిల్లా ఏజెన్సీలో కరపత్రాలు, వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసీ యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. వారం రోజుల క్రితం మావోల చేతిలో హత్యకు గురైన అర్జున్, రమేష్ల హత్యను నిరసిస్తూ వాల్ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు రహదారిపై విసిరి వెళ్లారు. వాల్ పోస్టర్లతో పాటు మావోయిస్టులకు ఆదివాసీల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తూ లేఖలను కూడా గుర్తించడం జరిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పట్టణంలోని రామ్నగర్లో 8వ వార్డు ప్రజలు ఫ్లెక్సీలతో వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో ఒక్కసారిగా పట్టణంలో ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఓటు వేసేందుకు తాము సిగ్గుపడుతున్నామని ఫ్లెక్సీలు కట్టారు. ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నికేష్ బంధువులు ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు ఏకకాలంలో మరో 20 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు 100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. కాగా గతులను లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 73.74 కోట్లు కేటాయించింది. కేంద్రం ప్రతి రాష్ట్రంలో 2 దర్శనీయ స్థలాలను ఎంపిక చేసి నిధులను విడుదల చేసినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా చారిత్రక యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. రామప్పలోని అద్భుత పురాతన కట్టడాల సంరక్షణ, సుందరీకరణ కోసం రామప్ప సహా సమీపంలోని ఇతర చూడదగ్గ ప్రాంతాల సుస్థిర పర్యాటక ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ను ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తనిఖీ చేశారు. సరిహద్దుల వెంట పోలీసు నిఘా పటిష్టంగా ఉంచాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. కేసులు పెండింగ్ పెట్టకుండా కోర్టు విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని, బాగా పనిచేసే సిబ్బందికి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. సిబ్బంది యూనిఫామ్ పరేడ్ను పరిశీలించిన అనంతరం సిబ్బంది సమస్యను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని యాబిడ్స్ జీపీఓ చౌరస్తాలో బజరంగ దళ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటామన్నారు బజరంగ దళ్. బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణకి భారత ప్రభుత్వం తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామపురం క్రాస్ రోడ్డు వద్ద టాటా ఏసీ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. జగ్గేపేటకు టమాటా లోడుతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడడంతో టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీలో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లోని మంథని, ముత్తారం ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొని సరైన ధృవపత్రాలు లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ గ్రామస్తులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చొల్లేరు దేవతల చెరువులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ తాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు బీర్ల ఐలయ్య. త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఐలయ్య అన్నారు.
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. కేవలం 99 రూపాయలకే చీప్ లిక్కర్ క్వార్టర్ అందిస్తుంది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210కి తగ్గించగా ఫుల్ బాటిల్ ధర 920 నుంచి 840కి తగ్గింది. ఇక మెన్షన్ హౌస్ క్వార్టర్ 220 నుంచి 190కి తగ్గగా ఫుల్ బాటిల్ ధర 870 నుంచి 760కి తగ్గింది. యాంటిక్యూటివ్ బ్లూ ఫుల్ బాటిల్ ధర 1600 నుంచి 1400కు తగ్గించారు. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గించే అవకాశం ఉంది. బాపట్ల జిల్లా మార్టూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి 15వ వార్షికోత్సవం, అందులోనూ కార్తీక మాసం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివుని అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతి ఏటా అఖండ జ్యోతి వెలిగిస్తారు. దీనిలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 300 కిలోల కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. కార్తీక మాసంతో ప్రతి ఏటా అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రకాశం జిల్లా బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి చిన్నగంజం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై కేసు నమోదైంది. ఆరోగ్యశ్రీ రాష్ట్ర మాజీ ప్రత్యేక అధికారి డాక్టర్ యాదల అశోక్ బాబు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని తన దగ్గర నుంచి ఇద్దరు 25 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై ఒంగోలు పోలీసులు విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు సైతం ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సింది అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరిపడ స్థాయిలో పాలు సరఫరా చేయగలరా లేదా అని ప్రశ్నించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ జరుగుతుండటంతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో బంద్ నిర్వహించారు. జడ్చర్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం చేశామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే సంవత్సరం గడుస్తున్న మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు చెప్పడంతో తప్ప ఆచరణలో మాత్రం లేవని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. లేదంటే ఎమ్మెల్యేలను మంత్రులను రోడ్లపై అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో రాబోయే కాలంలో టీడీపీ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నరసింహులు, మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు కన్వీనర్ అశోక్ గౌడ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్లో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. పేదలకు, బడుగు బలైన వర్గాలకు రాజకీయ నేర్పి వారిని సైతం అధికారంలో కూర్చోబెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుంది అన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోటి ఉమెన్స్ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినా ఇప్పటి వరకు యూజీసీలో చేర్చలేదంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చినా ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు డిగ్రీ పూర్తవుతున్నా యూజీసీలో చేర్చకపోతే ఏ ప్రాతిపదికన సర్టిఫికేట్లు ఇస్తారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని యూజీసీలో మహిళా యూనివర్సిటీ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థులు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి మల్లంపల్లి గ్రామ పంచాయతీని మండలంగా ప్రకటించామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మల్లంపల్లి పంచాయతీని మండలంగా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మల్లంపల్లిని దివంగత నేత జగదీష్ మండలంగా మార్చడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మండలం చుట్టూ గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు 400 ఎకరాలు పరిశ్రమలు స్థాపించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ అన్నారు. స్థానిక యోగా భవన్లో 68వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఉమ్మడి 10 జిల్లాలోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని అన్నారు. యోగా వలన శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారని అన్నారు. నల్గొండ జిల్లా నెడమనూరు ఆదర్శ పాఠశాలలో కీచక టీచర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 6, 7, 8వ తరగతి విద్యార్థులను సోషల్ టీచర్ ఆంజనేయులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రైవేటు పార్ట్స్ టచ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. అందంగా అయ్యావు, బట్టలు కొనిస్తా అంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆంజనేయులు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై కెమిస్ట్రీ లెక్చరర్ వేధింపులకు గురి చేశారు. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో లెక్చరర్ హరీష్ పై చర్యలు తీసుకోవాలని కాలేజీ వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15,000కు పైగా యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారి భక్తులకు అభయం ఇచ్చారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలోని కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఎలక్షన్లను కూడా బహిష్కరించారు. మైలారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టను ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం, దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గుట్టను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందరూ ఐక్యతతో గుట్ట తవ్వకలను ఆపాలని పౌర హక్కుల నేత లక్ష్మణ్ సూచించారు. వీరికి మద్దతుగా ప్రజా సంఘాలు నిలిచాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా మహాదీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఆలయ అధికారులు కార్తీక మాసం ప్రతిరోజు సామూహిక దీపోత్సవం, ఆకాశ దీపం వెలిగించుట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాల దగ్గర సందడి నెలకొంది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని నెకరకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆయన నల్గొండ జిల్లా నెకరకల్లు పట్టణంలో మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగ కార్యక్రమానికి వెళ్లే బస్కు జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతికి రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి లబ్ధిదారులు ఎవరూ ఇబ్బంది పడకుండా ముందుగానే పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బీ2 స్పా సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో గంజాయి ప్యాకెట్లు దొరకడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్పా సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల రాకతో అక్కడ పనిచేస్తున్న ఒక యువతి పరారు కాగా నిర్వాహకుడు శ్రీనాథ్ రెడ్డిను అదుపులోకి తీసుకున్నారు. గతంలో 2 సార్లు స్పా సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గిరిజన మహిళలపై దాడి జరిగింది. మేడుపల్లిలోని గిరిజన మహిళలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన పట్టాలను కార్పొరేటర్ సుభాష్ నాయక్ కావాలనే యాదగిరి అనే వ్యక్తి చేత గిరిజన మహిళలకు నల్ల కలెక్షన్లు, ఇంటి నెంబర్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి పట్టాలు తీసుకున్నారు. ఇప్పుడు యాదగిరి తన అనుచరులతో వచ్చి ఇక్కడ ఉండడానికి వీలేదంటూ దుర్భాషలాడుతూ ఇంట్లో ఉన్న వస్తువులను బయటపడేసి గిరిజన మహిళలపై దాడికి పాల్పడ్డాడు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం లక్ష్మీపేట సమీపంలో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తుంది. అర్ధరాత్రి సమీప గ్రామాల వీధిలో ఏనుగులు సంచరించడంతో అక్కడ ఉన్న గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు పంట పొలాల్లోకి చొరబడి భయాందోళనకు గురి చేస్తున్నాయని తమను అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. బోధల్లోని అచన్పల్లిలో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లో దొంగలు చొరబడి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, 5,000 నగదు అపహరించుకుపోయారు. బోధని సీఐ వెంకట నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తరచూ బోధనపట్నంలో చోరీలు జరుగుతున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని తెలిపారు. పోలీసులు రాత్రి వేళల్లో నిఘా పెంచాలని కోరారు. హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి నాగరం వెళ్లే దారిలో ఆయిల్ లీక్ అయింది. చక్రీపురంలో ఆయిల్ లీక్ కావడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు జారిపడ్డారు. ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆయిల్ లీక్ అయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనదారులు ప్రమాదానికి గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇంకా గాలి కాలుష్య తీవ్రత తగ్గలేదు. పొల్యూషన్తో శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు 400కు పైగా గాలి నాణ్యత నమోదైంది. అయితే సుప్రీం ఢిల్లీలో గ్రేప్ 4 ఆంక్షలు ఆపు సర్కార్ అమలు చేసింది. సుప్రీం ఆదేశాలతో కాస్త పొల్యూషన్ తీవ్రత తగ్గిందని జనం వెల్లడిస్తున్నారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సీజ్ చేసిన బంగారం విలువ 1 కోటి వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణికులు బంగారాన్ని అండర్వేర్లో దాచి పెట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలింది. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. పంప నుంచి సన్నిధానం వరకు భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్ప సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా రోజు 80,000 మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు అధికారులు. మహారాష్ట్ర సీఎం పదవిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ హైకమాండ్ ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపడంతో షిండే ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ సాయంత్రం కల్లా షిండే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవికి షిండే అంగీకరిస్తారా లేదా సీఎం పీఠం కోసం పట్టుబడతారా లేక ఏ పదవి లేకుండా మహాయుతి కూటమిలో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి రాగానే ఏక్నాథ్ షిండే సొంతూరుకి వెళ్లారు. షిండే ముంబైలో లేకపోవడంతో మహాయుతి భేటీ వాయిదా పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు సందిగ్ధకు ఐసీసీ ఫుల్ స్టాప్ పెట్టింది. హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తే సరేనని లేదంటే ట్రోఫీ నిర్వహణ విషయాన్ని మర్చిపోవాలని పాక్ క్రికెట్ బోర్డుకి తేల్చి చెప్పింది. పీసీబీ మొండి వైఖరి కారణంగా నిన్న జరిగిన ఐసీసీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో జరుగున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భద్రతాపరమైన కారణాలతో పాక్ పర్యటనకు భారత్ జట్టును పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీ పట్టుబడుతున్నాయి. ఇందుకు పాక్ నిరాకరించింది. ట్రోఫీ మొత్తాన్ని తమ గడ్డపైనే నిర్వహించాలని పట్టుబడడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై జవహర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు అందింది. ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బైరి శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మీ అంటే దేశ భద్రత రక్షణకు ఉపయోగించే గౌరవప్రదమైన పేరుగా భారతీయులు భావిస్తారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ పదే వ్యక్తిగతంగా వాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ హబ్లో అవార్డ్స్ 2024 కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బిక్కి వార్షిక అవార్డులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన బీసీ పారిశ్రామికవేత్తలకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కీలక హామీ ఇచ్చారు. బలహీన వర్గాలు ఇప్పుడున్న పాలసీల కంటే మంచి పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.